కవిత అరెస్ట్ సమయంలో ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగడం కనిపించింది. కవితను అరెస్ట్ చేస్తే అది కోర్టు ధిక్కరణే అవుతుందంటూ ఈడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు కేటీఆర్. అయినా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకువెళ్తారని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రశ్నలకు ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీనా సమాధానం ఇవ్వడం కూడా వీడియోలో కనిపించింది. ఇంతకీ భానుప్రియ మీనా ఇచ్చిన ఆన్సర్ ఏంటి? కేటీఆర్ హరీష్ ను ఎలా కన్విన్స్ చేశారు? కవిత అరెస్ట్ సమయంలో కీలక పరిణామాలు. ఈడీ అధికారులతో కేటీఆర్ హరీష్ వాగ్వాదం. కోర్టు ధిక్కారనే అంటూ తప్పుపట్టిన కేటీఆర్. కేటీఆర్ హరీష్ కు ధీటుగా భానుప్రియ మీనా ఆన్సర్. ఈడీ అధికారులు సడన్ గా ఎమ్మెల్సీ కవిత ఇంటికొస్తారని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎవ్వరూ ఊహించలేదు. వచ్చినా కొన్ని తనిఖీలు చేసిన తర్వాత వెళ్లిపోతారనే అనుకున్నారంతా. కవితను ఇంత సడన్ గా అరెస్ట్ చేస్తారని కానీ, వెంటనే ఢిల్లీ తీసుకువెళ్తారని కానీ ఎవ్వరూ ఊహించలేదు. అరెస్టు పై ఎక్కడా చిన్న హింట్ కూడా బయటికి రాలేదు. గతంలో గంటలకు గంటలు విచారించినప్పుడు మాత్రమే కవితను ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ప్రచారం హడావిడి జరగకపోయినా అరెస్ట్ జరిగిపోయింది. కవితను అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు కవిత నివాసానికి భారీగా చేరుకున్నారు. దాదాపు సాయంత్రం వరకు కవిత ఇంటి వద్ద కొంతమంది కార్యకర్తలే తప్ప అంత హడావిడి కనిపించలేదు. ఎప్పుడైతే అరెస్ట్ అనే వార్త బయటకొచ్చిందో వందల మంది కార్యకర్తలతో పాటు కేటీఆర్ హరీష్ రావు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. కొద్దిసేపు ఇంటి గేటు బయటే కేటీఆర్ హరీష్ రావును నిల్చోబెట్టారు. అంతకుముందు లాయర్ ని కూడా లోపలికి అనుమతించలేదు. ఓ 10 నిమిషాల తర్వాత కేటీఆర్ హరీష్ ను ఇంట్లోకి అనుమతించారు. ఆ సందర్భంలో ఈడీ అధికారులకు కేటీఆర్ మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ప్రధానంగా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారని ప్రశ్నించారు కేటీఆర్. అసలు కవితపై లీగల్ యాక్షన్ తీసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారని కూడా గట్టిగానే క్వశ్చన్ చేశారు. కోర్టు ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈడీ ఆఫీసర్స్ తో వాదించారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుక్రవారం రోజున కావాలనే కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ విమర్శించారు కేటీఆర్. ఓవైపు తనిఖీలు ముగిసిన తర్వాత కూడా కుటుంబ సభ్యుల్ని కానీ, న్యాయవాదిని కానీ ఇంట్లోకి రానివ్వకపోవడం ఏంటని ఈడీ అధికారులను ప్రశ్నించారు. అయితే కేటీఆర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీనా సమాధానాలు చెబుతూ వెళ్లారు. తాము సర్చ్ వారెంట్ ను చూపించిన తర్వాతే ఇంట్లో తనిఖీలు చేపట్టామని, అందులో భాగంగా ఫోన్లను సీజ్ చేశామని కేటీఆర్ కు వివరించారు. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ ను కవిత ముందుంచిన తర్వాతే ఆమెను అరెస్ట్ చేసినట్లు చెప్పామని, అదే విషయం కుటుంబ సభ్యులకి కూడా తెలియపరిచామని భానుప్రియ మీనా చెప్పుకొచ్చారు. ప్రతి యాక్షన్ లీగల్ గానే జరిగిందని, కోర్టు అనుమతితోనే సర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చామని కేటీఆర్ తో పాటు అక్కడున్న వారికి భానుప్రియ మీనా సమాధానమిచ్చారు. ఈడీ అధికారిని ఇచ్చిన క్లారిఫికేషన్ తర్వాతనే ఎమ్మెల్సీ కవిత ఇంటి నుంచి బయటకొచ్చారు. కేటీఆర్ హరీష్ రావుతో కలిసి ఇంటి బయట అడుగుపెట్టారు. అప్పటి వరకు కేటీఆర్ కు ఈడీ అధికారులకు మధ్య చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. Family cannot come in, and she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case.